కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారు, గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారు, మరి సన్మాన గ్రహీత బండి రామకృష్ణ గారు, బండిరెడ్డి రామకృష్ణ గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో కష్టపడి కూడా పైకి రావచ్చు, ఎంత ఎత్తుకైనా ఎక్కవచ్చు, అన్ని రంగాల్లో కూడా తన ఆర్థికంగా చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి పదవులు ఎత్తి కష్టపడి తన నమ్ముకున్న సంస్థలనే అనేక కొన్ని వేల మందికి ఉద్యోగం కల్పించి తన ఉద్యోగాలు ఇచ్చి తన యొక్క ఆశ్రయంలో వాళ్ళు చాలా మంది అభివృద్ధి చెందారు. ఆయన ఈ క్యాంటీన్స్ హోటల్స్ కాకుండా యాక్వాలజీ కూడా చేశారు, విద్యా సంస్థ కూడా స్థాపించారు. ఏది స్థాపించినా కూడా ఏది చేసినా కూడా పూర్తిగా దాంట్లో విజయాన్ని చెల్లించినటువంటి దాంట్లో విజయం సాధించినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ. బండి రామకృష్ణ అంటే నాకు చాలా బాగా ఇష్టం. కారణం ఏంటంటే తెల్లవారుజామున లేచి కష్టపడడం అంటాడు, అర్ధరాత్రి రోజు కష్టపడతానే ఉంటాడు. కష్టపడటం ద్వారా 10 మందికి బతుకు తెరువు చూపించవచ్చు, మనం అన్ని రంగాల్లో కూడా ఎదగవచ్చు. రాజకీయాల్లో కూడా బ్యాలెన్స్, నిజ జీవితంలో ఎంత బ్యాలెన్స్ గా ఉన్నాడో రాజకీయాల్లో కూడా అంతే బ్యాలెన్స్. ఇవాళ కూటమిని కలిపి సంయుక్తంగా పోటీ చేసినప్పుడు కొంతమందికి సీట్లు రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఇవాళ తెలుగుదేశం గారికి తెలుగుదేశం టికెట్ వస్తే బండి రామకృష్ణ వెన్నంటి ఉండి